గత ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు చాలా భిన్నంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలే కానీ అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి రేపు జరగబోయే 30వ తారీఖు జరగబోయే నిరుపేదలైనటువంటి కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి మా కుటుంబాలకు వారికి మనిషికి ఒకరికి 6 కేజీలు ఇవ్వటం చాలా గొప్ప విషయం. ఈ సన్న బియ్యం ఇవ్వటం చాలా గొప్ప విషయం. ఈ రేవంత్ రెడ్డి గారి నిర్ణయంకు మేము చాలా గర్వపడుతున్నాం. మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ, రోడ్ల విషయంలో కానీ, మంచినీటి సమస్య అయినా కానీ, అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండి ఈ ప్రభుత్వం దరిదాపు సుమారు ఒక 16 నెలల నుంచి నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మాకు కాంగ్రెస్ పార్టీ అనుకున్న వాళ్లకు ఈ నిరుపేదలైనటువంటి వారికి ఇలా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. గత ప్రభుత్వం చేయలేనటువంటి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. సన్న బియ్యం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఈ సన్న బియ్యం కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి పద్మావతి రెడ్డి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఈ గ్రామంలో అనేకమైనటువంటి వారి యొక్క అభివృద్ధి ఇక్కడ ఈ గ్రామంలో కనపడుతుంది. ఈ గ్రామంలో అటువంటి మంచినీటి సమస్య కానీ, చెరువు లిఫ్టుల విషయంలో కానీ కూడా మా గ్రామానికి చాలా చేసినటువంటి విషయం ఈ గ్రామ మనులు మొత్తం కూడా తెలుసు ఇక్కడ ఈ గ్రామానికి. అదేవిధంగా ముందు రోజుల్లో కూడా ఈ గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందియాలని పేదలకు మా పార్టీ తరఫున మా గ్రామ శాఖ తరఫున మేము కోరుతున్నాం. ఆశిస్తూ ఈ రేపు జరగబోయేటువంటి హుజూర్నగర్లో మీ సన్నబియ్యం కార్యక్రమం ఓపెనింగ్కి మా గ్రామం నుంచి సుమారుగా ఒక 200-300 మంది మేము బయలుదేరదామని చూస్తున్నాం. ఈ సభను విజయవంతం చేస్తామని మేము అనుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పద్మావతి రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామ శాఖ తరఫున కోరుతూ